హాయ్ హలో నమస్తే నేను మీ పిఎస్ వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన. నేటి విద్యా ఉద్యోగ అంశాలలో చూసుకున్నట్లయితే తెలంగాణలో మరో డిఎస్సి అని ఒక ఆర్టికల్ చూడవచ్చు. మరియు చెప్పేవారు లేక 43 పాఠశాలలు మూత అని మరొక అంశం చూడవచ్చు. మరి ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం డిఎస్సి ఉన్నట్లయితే మరి డిఎస్సి ఎగ్జామ్ అనేది ఏ మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలోనా మరి తెలుగు మీడియంలో? మారిన విద్యా విధానానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలన్నీ ఇంగ్లీష్ మీడియంలో ప్రారంభించి కొనసాగుతున్నాయి. అదేవిధంగా దానికి అనుగుణంగానే టీచర్ల భర్తీ మరి డిఎస్సి కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చెప్పేవారు లేక 43 పాఠశాలలు మూత అని, ఉపాధ్యాయులు రాకపోవడంతో ఈ దుస్థితి అని, చదువుకు దూరంగా గిరిజన విద్యార్థులు. మరి తిర్యాని మండలంలోని అర్జున్ లద్ది గిరిజన ప్రాథమిక పాఠశాలలో 22 మంది చిన్నారులు ఉన్నారు. పక్కనే ఉన్న రాంజీగూడ నుంచి కూడా వచ్చి ఇక్కడే చదువుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం నుంచే ఈ పాఠశాలకు ఉపాధ్యాయులు హాజరు కాలేదని అంటున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ఇక్కడి ఉపాధ్యాయులు హాజరు కాలేదు. బెజ్జూర్ మండలంలో 2, నార్నూర్ మండలంలో 7, గదిగూడ మండలంలో 2 ప్రాథమిక పాఠశాలలు మూసే ఉన్నాయి. మరి ఇటు పక్కన చూసినట్లయితే తిర్యాని మండలంలో జెండాగూడ పాఠశాల, ఇది 21 మంది విద్యార్థులతో ఉన్న ఈ పాఠశాల ప్రారంభం నుంచే ఇక్కడ ఉన్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు తెలుపుతున్నారు. మరి ఇలాంటి దుస్థితి తెలంగాణలో ఉండడం ఇంకా చాలా బాధాకరం అనిపిస్తుంది. చదువుకు దూరంగా ఉన్న చిన్నారుల వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించి ప్రభుత్వం మరియు అధికారులు చర్యలు తీసుకొని ఆ బడులను పునః ప్రారంభించి విద్యార్థులకు చక్కనైన చదువు అందించాలని కోరుకుందాం. మరో డిఎస్సి ఉపాధ్యాయుల ఖాళీలపై ప్రభుత్వం కసరత్తు. జిల్లాల వివరాల సేకరణలో అధికారులు. డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్, జూన్ జూలై నియామకాలు పూర్తి అని ఒక ఆర్టికల్ను మనం చూడవచ్చు. మరి జాబ్ క్యాలెండర్లో ప్రకటించిన విధంగానే ముందుగా టెట్ తర్వాత డిఎస్సి నిర్వహించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని, దాంతో చాలా చోట్ల ఉపాధ్యాయుల పోస్టులు ఉన్నా అందుకు తగ్గట్లు విద్యార్థులు లేరని, అలాంటి సందర్భంలో క్రమబద్ధీకరణ అమలు చేయాలి. ఉపాధ్యాయుల విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఇతర పాఠశాలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం జరగలేదు. ఈ పని చేసిన తర్వాతనే ఖాళీల భర్తీపై చర్యలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారమే టెట్ నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి జనవరిలో ఎగ్జామ్ కండక్ట్ చేసి, తర్వాత డిఎస్సి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి జూన్ జూలై కల్లా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ విధంగా జూన్ జూలై కల్లా నియామకాల ప్రక్రియలు పూర్తి చేసే ఈ డిఎస్సి ఇంగ్లీష్ మీడియంలో ఉండే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుత ప్రభుత్వ పాఠశాలలన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే రన్ అవుతున్నాయి. కావున వచ్చే ఎగ్జామ్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే కండక్ట్ చేసే విధంగా అధికారులు ఆలోచనలో ఉన్నారని ఒక ప్రాథమిక అంచనా. మరి డిఎస్సి 2024 మిస్ అయిన వాళ్ళు మళ్ళీ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఈ విధంగా తెలుగు ఇంగ్లీష్ మీడియాన్ని కంపేర్ చేసుకుంటూ మారిన పుస్తకాల అనుగుణంగా మనం ప్రిపేర్ అయితే మనం అనుకున్న విజయాన్ని సాధించగలమని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.